Are you ready? యేసు క్రీస్తు మనలను నడిపించే మార్గములు ఆశ్చర్యములు. కీర్తనలు 77వ కీర్తన రాసిన కీర్తనాకారుడు ఎటువంటి సందర్భం గుండా వెళ్తున్నాడు, ఆ సందర్భాన్ని ఉద్దేశించి రాసిన కీర్తన. ఈ కీర్తనకారుడు ఎటువంటి సందర్భం గుండా వెళ్తున్నాడు అంటే, కష్టాల గుండా, శ్రమల గుండా, వేదనల గుండా, రోగముల గుండా, ఎవరికి చెప్పుకోలేని వేదనల గుండా ఆయన వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు, దేవుని మందిరానికి వెళ్ళి మొర్ర పెట్టాడు, కాணிకలు సమర్పించాడు. దేవునితో నాకేమన్నా బంధములో ఏమన్నా లోటుందా అని చెప్పి తనకు తాను పరీక్షించుకున్నాడు. కానీ ఎటువంటి మార్గాలు, దీవెనలు కానీ, విడుదల కానీ, అద్భుతం కానీ ఆయన జీవితంలో చూడలేకపోతున్నాడు. ఆయన పడే కష్టాలను చూసి, ఆయన పడే శ్రమలను చూసి, ఇది ఈ రేపటి నెలకు ఒక ముగింపు వస్తుంది, నా కష్టాలకి రేపటి నెల కల్లా నా కష్టాలకి ఒక ముగింపు వస్తుంది, నా శ్రమలకు ఒక ఎండ్ వస్తుంది, నా ఇబ్బందులకు ఒక అంతం వస్తుంది అనుకొని నెలలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. అయినా తన శ్రమలకి ఒక ముగింపు కనబడట్లా, ఆయన వెళ్తున్న వేదనకు ఒక ఎండ్ కనబడట్లా, ఆయన వెళ్తున్న కష్టాలకి ఒక అంతం కనబడట్లా. అప్పుడు అనుకున్నాడు, దేవా నీ మందిరానికి నాకు రాబుద్ది అవ్వట్లేదయ్యా, నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదయ్యా, నీ సన్నిధి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదయ్యా. దేవా ఎప్పుడు నా మీద ఇలా కోపడుతూనే ఉంటావా? దేవా నా మీద నువ్వు కనికరం చూపెట్టవా? దేవా నీ దయ నా మీద చూపెట్టవా? నీ కృప నా మీద ఉంచవా? అంతగా నా మీద నువ్వు కోపడుతున్నావా? ఎప్పుడు నన్ను విడిచిపెట్టేస్తావా? మళ్ళా నన్ను తిరిగి కట్టవా? మళ్ళా నన్ను ఉజ్జీవపరచవా? ఇంకా నేను ఎంత ఇబ్బందులు పడుతున్నా, ఇన్ని శ్రమలు గుండా వెళ్తున్నా, తట్టుకోలేని బాధలు గుండా వెళ్తున్నా, అయినా నేను ఇంత ఇబ్బందులు పడుతున్నా సరే నువ్వు నా మీద జాలి కలగట్లేదా? నా శ్రమలు చూసైనా నా మీద నీకు జాలి కలగట్లేదా? నీకు కనికరం కలగట్లేదా? నన్ను నువ్వు బ్రతికింపవా అని కీర్తనలు 77:1-12 వాక్యాల దాకా దేవుని మీద సనిగాడు, దేవుని మీద గొనిగాడు, దేవుని మీద అక్కర్లేని మాటలన్నీ అన్నాడు. కానీ 13వ వాక్యం రాగానే ఏమన్నాడో చూడండి. కీర్తనలు 77:13 వాక్యం, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆయన అంటున్నాడు, నీ దగ్గరికి రాకూడదు అనుకుంటున్నా, ఎక్కడికి వెళ్తానయ్యా నిన్ను విడిచిపెట్టి? ఎక్కడికి వెళ్ళగలను, ఎక్కడ బాగుపడగలను, ఎవరి దగ్గరికి వెళ్తే నా సహాయం వస్తుంది? ఏదో అలిగినా నీ మీదే, ఏదో గొనిగినా నీ మీదే, నువ్వు నన్ను పైకెత్తినా ఎత్తకపోయినా నీ దగ్గరే వచ్చి ఏడుస్తా. ఎవరి దగ్గరికి వచ్చి నేను అలగనెళ్ళి లాగే నాకెత్తాడు ఒకటే. ఎవరి దగ్గర అడగను, ఎవరి దగ్గర? నీ దగ్గరే నాది చెల్లుతుంది. మా నాన్న దగ్గర చెల్లదది, మా అమ్మ దగ్గర చెల్లదది, నీ దగ్గర చెల్లుతుంది. అప్పుడు అన్నాడు కీర్తన 77:13, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? నెక్స్ట్ వాక్యం, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నువ్వే, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నా దేవుడు అన్నాడు సాతానుగాడితో, నా బిడ్డ చేత, నా కుమారుడు చేత, నా కుమార్తె చేత ఏ నోటి నుండైతే నన్ను విడిచిపెట్టేశావా, నువ్వు నన్ను పట్టించుకోవా, నా మీద కనికరపడవా అని ఏ నోటి నుండైతే దెయ్యమా నా బిడ్డల దూరి అనిపించావో, అదే బిడ్డ నోటిలో నుండి నా యేసయ్య వంటి దేవుడు ఇంకొకడు లేడు. నా దేవుడు ఆశ్చర్యాలు చేసే దేవుడు, నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు,
12 వాక్యాలను అలిగితే 13లో నీ నోటి నుండి నా దేవుడు పలికించబోతున్నాడు. నా దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో ఉన్నారు. ఎక్కడున్నారు? గట్టి చెప్పండి అమ్మా. బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం అడ్డుపడింది. వెంటనే వీళ్ళు ఏమన్నా తెలుసా? ఈ ఇశ్రాయేల్ ప్రజలు 30 లక్షల మంది మోసేతో కాదు అనేది, దేవుడితో అనలేక ఎవరితో అంటున్నారు? మోసేతో. అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చేసేవయ్యా మమ్మల్ని ముంచడానికి. అక్కడ మాంసం కూరలేదని ఇక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని. మీకు తెలుసు ఏమంటారో. మొత్తం అన్నారు, నా దేవుడు అన్నాడు, దెయ్యమా నా బిడ్డలు నా మేలు మర్చిపోయేటట్టు చేసి కొన్ని శ్రమలు రాగానే నన్ను సనిగేటట్టు చేపించావా, నా మీద ద్వేషం పుట్టించేటట్టు చేసావా? అదే నోట్లో నుండి నేను ఎవరినో అని వాళ్ళ నోటితోనే పలికించబోతున్నా. నాతో పాటు చెప్పండి. ఇప్పుడు ఆమేన్ అనాలి. మీరు బైబిల్ తీయకర్లా. నిర్గమాకాండం 15:11 యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చెయ్యువాడవు, నీ వంటి వాడెవడు? నిన్నటిదాకా సనిగినోళ్ళని, నిన్నటిదాకా గొణిగినోళ్ళని దేవుడు ఏం చేశాడు మా బతుకులు అన్న వాళ్ళని వాళ్ళ నోట్లో నుండి నా దేవుడు వంటి దేవుడు లేడని పలికించాడు. అన్న ఎవరండి? చెప్పండి అమ్మా. ఎవరా? అన్న ప్రతి ఏటా మందిరానికి వచ్చి, దేవా నాకు పిల్లలు అంటే ఈమెకి పిల్లలు రావట్లా, తోటి కోడలకు పిల్లలు పుడుతున్నారు. ఈమె అసలు ప్రార్థనే చేయదు. ఈ మనిషి ప్రార్థన చేస్తుంటే పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. దర్శనాలు వస్తున్నాయి నాకని, స్వప్నాలు వస్తున్నాయని మాట్లాడుతూ ఉంటుంది. ఎవరో పెనిన్న ఆమెకి ఈ ప్రార్థన చేసిన ఒక పిల్లలు పుట్టట్లా, ప్రార్థన చేయలే ఒక పిల్లలు పుడుతున్నారు. ఈమె అనుకుంటుంది, దేవా బై మిస్టేక్గా నేను అడుగుతుంటే ఆమెలాగిన పడుతున్నట్టు ఉంది. దేవా నీకు ఇదేంటి తండ్రి, నేను ప్రార్థన చేస్తుంటే ఆమెకు రావటం ఏంటి అంటే మనం కూడా అప్పుడప్పుడు అదే అనుకుంటాం. దేవా నేను ప్రార్థన చేస్తుంటే నాకేం కావట్లా, నా పక్కనోడికి అన్నీ వచ్చేస్తున్నాయి ప్రభా. బై మిస్టేక్గా ఆడు ప్రార్థన చేయకపోతే నేను చేసిన ప్రార్థన ఆయన ప్రార్థన అనుకొని ఇచ్చేస్తున్నావేమో దేవా. దేవుడు అంటాడు, నీకు మిస్టేక్ వస్తుంది, నీకు మిస్డ్ కాల్ వస్తుంది, కానీ నాకు కుదరదు. ఎవరు ప్రార్థన చేశారో ఎవరు చెయ్యలేదో నాకు తెలుసు. ఈమనుకుంటుంది, ఇదేంటి తండ్రి ప్రార్థన చేయలేను ఆమెకి. అక్క గర్భవతి మళ్ళా రెండోసారి వెళ్తుండే, అక్క ప్రెగ్నెంట్. ఇదేంటి అసలు దేవుడు భలే కన్ఫ్యూజన్ అయిపోతున్నాడు మన గురించి. ఇక రేపటి నుండి నాతో రాకు అని చెప్పి ఈమె ఫస్ట్ వెళ్ళి ప్రార్థన చేస్తుందంట, అయినా ఈమెకే పిల్లలు పుడుతున్నారు. ఇదేంటి దేవా, నీకేమన్నా కొంచెం కన్ఫ్యూజన్ అవుతుందా? ఐ యామ్ హియర్. దేవుడు అన్నాడు, అంత గట్టిగా నువ్వు అరవకొకలే తల్లే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు నాకు తెలుసు, పక్కన ఆమెకు వచ్చినందు ఏం భయపడకు అని చెప్పి ఎక్కులు పెట్టుకొని అలిగి సనిగి ఏడుస్తుంది. నా దేవుడు అన్నాడు, సాతానా నా మందిరానికి వచ్చిన నా బిడ్డని నా పట్లే అనుమానం పుట్టించి నేను ఏమీ చేయలేను, ఏదో ఇంకొకరు అపార్థం చేసినట్టు నువ్వు పుట్టించావే, అదే బిడ్డ చేత ఆమె నోట్లో నుండి నేను ఎవరినో అని పలికిచ్చేటట్టు చేయబోతానా. అలిగినామి ఎవరామి? అలిగినామి సనిగినామి ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నువ్వు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. హల్లెలూయా. నీతో అలా అనిపించబోతున్నాడు ఆయన. ఈ రోజు దాకా సనిగేసి వచ్చేవే, దేవుడు ఏం చేశాడు అని, నీ నోట్లో నుండి పలికించబోతున్నాడు, నా దేవుడు వంటి దేవుడు ఇంకొకడు లేడు.
నా దేవుడు వంటి పరిశుద్ధ దేవుడు ఇంకొకడు లేడు. నా దేవుడు మహిమలు చేసేటట్లు మరొకడు చెయ్యడని ఏ సాతానైతే నీ నోట్లో నుండి దేవుని విషయమై అపవిత్ర మాటలను పలికిచ్చిందో అదే నోటి నుండి స్తుతి మాటలు రప్పించబోతున్నాడు, ఘనత మాటలు రప్పించబోతున్నాడు, దీవెన మాటలు రప్పించబోతున్నాడు. రాసి పెట్టుకోండి, ఈ రోజు నుండి నీకు జరుగును గాక. దావీదు ఎవరండి? దావీదు సౌలుని చూసి ఏమన్నాడు తెలుసా? ఒక్కరోజు వీడితో సత్తాను దేవా, చచ్చిపోతా, ఇటు చేతిలో నేను చచ్చిపోవటం గ్యారంటీ. దేవా ప్రశాంతంగా ఉన్న బతుకు తండ్రి, నేను 3 పూట్ల అన్నం తింటాం, నేనేంటో నీ అభిషేకం పట్టం ఏంటో, నా బతుకంతా కష్టాల్లోయలో పడిందయ్యా, వీడి చేతిలో చచ్చిపోతాను దేవా అనుకొని గొనిగి సనిగితే నా దేవుడు అన్నాడు సాతాను గారితో, సాతానా నా బిడ్డ చేత నువ్వు నా బిడ్డ చేత నా గురించి నేను భద్రత ఇవ్వలేనట్టు పోర్ట్రేల్ చేశావు, కానీ అతని నోట్లో నుండి ఏం చెప్పించబోతున్నాను చూడు. కొన్ని అధ్యాయాల తర్వాత దేవుడు పలికించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను బాలునైతిని, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను, అయినను నీతిమంతుల సంతానం విడువబడుట గాని ఆహారం కొరకు భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. ఉండండి, ఇంకో కీర్తనలో ఏమన్నాడు తెలుసా? నేను సావనన్నాడు. బతకాలని వాళ్ళు ఆమెను చెప్పండి. నేను సావనన్నాడు. నిన్నటి వరకు దెయ్యంగాడు నీ నోట్లో నుండి ఏ అపజయ మాటలు మాట్లాడిచ్చాడో, ఏ దుర్భాషలు మాట్లాడిచ్చాడో అదే నోటిలో నుండి జీవపు మాటలు నీ నోట్లో నుండి బయటకు వచ్చాను కాక. హల్లెలూయా. యోబు ఏమన్నాడు తెలుసా? ఆయన శ్రమలు చూసి, నేనేమన్నా రాయినా దేవా, నేనేమన్నా ఇనుమునా దేవా, నేనేమన్నా కంకరాయినా దేవా, ఇంటి శ్రమలు నా మీద పంపిస్తున్నావు అన్న యోబు దేవుడు అన్నాడు, దెయ్యమా నా బిడ్డ చేత నువ్వు ఆ మాట పలికిస్తావా? అదే బిడ్డ చేత ఏ మాట పలికిస్తానో చూడు. కొన్ని అధ్యాయాల యోబు అంటాడు, నా శరీరం కుళ్ళి కృషించిన నా విమోచకుడు సజీవుడు. 2 చేతుల పైకెత్తి యేసయ్యా, నీ నోట్లో నుండి గొప్ప మాటలు పలికించబోతున్నాడు, నీ నోటిలో నుండి ఆశీర్వాదపు మాటలు పలికించబోతున్నాడు, నీ నోట్లో నుండి స్తుతి మాటలు బయటికి రప్పించబోతున్నాడు, నీ నోట్లో నుండి నా దేవుడు గొప్పవాడని రప్పించబోతున్నాడు. ఏ దెయ్యమైతే నీ నోటిలో నుండి శాపపు మాటలు పలికిచ్చిందో, దుర్భాషలు పలికిచ్చిందో, అదే నోటి నుండి ఆశీర్వాదపు మాటలు, స్తుతుల మాటలు, ఘనత మాటలు. యేసయ్యా చెప్పండి గట్టిగా, యేసయ్యా. కమ్ ఆన్, ఆర్ యు రెడీ? యేసయ్యా మనల్ని నడిపించే మార్గాలు, గట్టి చెప్పండి, ఆశ్చర్యములు. ఆయనే ఎవరో ఆశ్చర్యకరుడు. నువ్వు ఈ రోజున డిజర్ట్ అనుభవం గుండా వెళ్తున్నావా? విల్డర్నెస్ అనుభవం గుండా వెళ్తున్నావా? ఎడారి అనుభవం గుండా వెళ్తున్నావా? ఈ రోజున అరణ్యపు అనుభవం గుండా వెళ్తున్నావా? ఎడారిలో కూడా ఆశ్చర్యం చేయగలడు, అరణ్యములో కూడా ఆశ్చర్యం చేయగలడు. ఎడారి నీకు నువ్వే తెచ్చుకునేది ఎడారి. ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపెడతావో, పాపం చేస్తావో, దేవునికి అక్కర్లేని మార్గాన్ని వెళ్తావో, నీ బతుకు ఎడారిగా మారిపోద్ది. అటువంటప్పుడు నువ్వు చేయాల్సింది ఉపవాస ప్రార్థనలు కాదు, నేను చేసింది తప్పైపోయిందయ్యా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడితే చాలు, ఆ ఎడారిలో నీకు ఓట పుట్టిస్తాడు ఆయన. అరణ్యం పచ్చదనం ఉంటుంది, కానీ నీకే పచ్చదనం ఉండదు. అది ఎందుకంటే నిన్ను చంపడానికి కాదు, పశ్చాత్తాపడడానికి కాదు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ప్రభు యందు నమ్మిక ఉంచాలి. ఎక్కడ నువ్వు పశ్చాత్తాపడాలి? ఎడారి మార్గంలో. కానీ అరణ్య మార్గములో దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఎందుకు నాకు ఇలా జరుగుతుందో తెలియదు, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుందో నాకు తెలియదు, నా కుటుంబంలో జరుగుతుందో తెలియదు, అయినా నీ మీద నేను నమ్మిక ఉంచుతున్నానయ్యా. మార్తా, మరియా, లాజర్ ఎడారి అనుభవం గుండా కాదు వాళ్ళు వెళ్ళింది, అరణ్యపు అనుభవం గుండా వెళ్ళారు. చుట్టూ పచ్చదనం ఉంది, వాళ్ళ ఇల్లు
పచ్చదనం లేకుండా పోయింది. కానీ వాళ్ళు అక్కడ పశ్చాత్తాపడలా, దేవుని మీద నమ్మకం ఉంచారు. కానీ దేవుని మీద నమ్మకం ఉంచారు. మనం ఏమనుకుంటాం తెలుసా, దేవుని మీద నమ్మకం ఉంచలేదని. కాదు, దేవుని మీద నమ్మకం ఉంచారు. యేసయ్య 4 రోజుల తర్వాత వస్తుంటే వాళ్ళ అక్క పరిగెత్తుకొని యేసయ్య దగ్గరికి వెళ్తుంది. అదే మన ఇంట్లో మరణం జరగనే యేసయ్య రాని వెళ్తామా? వస్తాడు. ఎందుకు రాడు? నేను చెప్పినప్పుడు వచ్చాడా? ఎందుకు రాడు? ఆయనే వస్తాడు. కానీ ఆ అరణ్య మార్గంలో కూడా నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా, దేవుని మీద నమ్మకం ఉంచారు. ఎడారిలో ఒక్క పచ్చ గడ్డి కూడా కనబడదు. అరణ్యములో పచ్చదనం కనబడుతుంది, నీకే పచ్చదనం ఉండదు. ఈ రోజున నీకు నువ్వే ఎడారి గుండా వెళ్ళావా, లేకపోతే ఈ రోజున అరణ్యం గుండా వెళ్ళావా? ఎడారి గుండా నువ్వు వెళ్తే ఒక్కటి అడిగితే చాలు, నన్ను క్షమించు దేవా, నేను మరలా పొరపాట్లో నీకు అడుగు పెట్టను. ఎడారిలో ఓట పుట్టించగలిగిన దేవుడు నీ ఇంట్లో మరలా ఓట పుట్టించగలిగిన వాడు, ఆనందపు ఓటలు పుట్టించగలిగిన వాడు, ఐశ్వర్యపు ఓటలు పుట్టించగలిగిన వాడు, ఆరోగ్యపు ఓటలు పుట్టించగలిగిన వాడు ఆయన. దేవుని మీద నమ్మకం ఉంచు, అక్కడ కూడా ఆశ్చర్యం చేయగలడు ఆయన. మార్తా, మరియా, లాజర్ అరణ్యం గుండా వెళ్ళాడు, ఆశ్చర్యం చేశాడా లేదా? యేసునామములో చేశాడు ఆయన. యేసయ్య చేశాడు, లాజరు బయటికి రమ్మన్నాడు. ఈరోజు నువ్వు ఎడారి గుండా వెళ్ళినా ఆశ్చర్యం చేస్తాడు, అరణ్యం గుండా వెళ్ళినా ఆశ్చర్యం చేస్తాడు. నమ్మండి, ఈరోజు కూడా ఆశ్చర్యాలు చేస్తాడు ఆయన. ఏ రోజు కూడా. మార్తా, మరియా, లాజరు మరణించాడు. మార్తా, మరియా ఇంటికి యేసయ్య వెళ్ళగానే మార్తా అంది, వాళ్ళ అక్కలు అన్నారు, యేసయ్య నువ్వుంటే ఇక్కడ మరణం జరిగేది కాదు. యేసయ్య అన్నాడు, నేనే పునరుద్ధానం, నేనే జీవం అనగానే మార్తా అంటదే, తెలుసయ్యా, నువ్వు 2వ రాకలు వస్తావు కదా, అప్పుడు మా తమ్ముళ్ళు ఎత్తాడు. యేసయ్య అంటాడు, యోహాను సువార్త 11:40 ఇంటికి చదవండి. యేసయ్య చెప్పాడు, నమ్మిన ఎడల మహిమ చూస్తావు, ఇప్పుడే చూస్తావు, ఎల్లుండి కాదు, ఇప్పుడే చూస్తావు. ఏ మూల మొదలుకొని ఏ మూల వరకు వాక్యం వింటున్న నీతో దేవుడు చెప్పేది, నువ్వు ఎడారి అనుభవం గుండా వెళ్ళు, అరణ్యం అనుభవం గుండా వెళ్ళు. నా దేవుడు అంటాడు, రేపు కాదు, నువ్వు నమ్మితే ఈ రోజే మహిమను చూడబోతున్నా. 2 చేతుల పైకి యేసయ్యాను గట్టిగా చెప్పండి ఆ మాట. నమ్మితే ఇప్పుడే నువ్వు ఆ మహిమను చూడబోతున్నావు. ఇప్పుడే నీ ఎడారిలో ఊటలు కలుగును గాక, నీ అరణ్యములో ఆశ్చర్యాలు జరుగును గాక. ఆర్ యు రెడీ? మన మందిరానికి ఒక తమ్ముడు వస్తున్నాడు. ఆయన పర్మిషన్ లేకుండా చెప్తున్నాను కనుక ఆయన పేరు చెప్పట్లా. ఆ తమ్ముడు ఇంజనీరింగ్ చదివాడు. అమ్మ నాన్నలు అన్నారు, ఎంతకాలం ఇక్కడ ఉంటావురా, హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకో అంటే, అమ్మ నాన్న మాట కాదనలేక డబ్బు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళాడు. హాస్టల్లో ఉన్నాడు. అనేక కంపెనీలకు వెళ్ళి రెజ్యూమ్ ఇచ్చాడు, ఉద్యోగం రావట్లా. అమ్మ నాన్న ఇచ్చిన డబ్బు, విజయవాడ నుండి హైదరాబాద్ తీసుకెళ్ళిన డబ్బు అంతా అయిపోయింది. అమ్మ నాన్నలకు ఫోన్ చేశాడు, అమ్మ డబ్బు పంపించండి, ఇక్కడ నాకేం ఉద్యోగం రాలా. అమ్మ నాన్నలు అన్నారు, ఏం పంపించంరా, ఒక పక్కన అక్క ఉంది, ఒక పక్కన చెల్లి ఉంది, ఒక పక్కన తమ్ముడు ఉన్నాడు, ఏం పంపించంరా, మేమేమన్నా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామా, నీకు తెలుసు కదా. అమ్మ నాన్నలు అడగటం మానేశాడు. ఫ్రెండ్స్ ఇచ్చే డబ్బులు కూడా కష్టమైపోయింది. ఫ్రెండ్స్ కూడా వాళ్ళ అమ్మ నాన్నలు పంపిస్తేనే కదా, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తేనే కదా, ఎక్కడ మార్గం లేదు. ఆ తమ్ముడు చెప్తున్న సాక్ష్యం, ఆ తమ్ముడు ద్వారా ఇంకొక తమ్ముడు నాతో చెప్తున్న సాక్ష్యం, ఆ చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఇంకా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి ఆ కోర్సు నేర్చుకున్నాడు, ఎక్కడ ఉద్యోగం లేదు, ఏం చేయాలో అర్థం కాక బాప్టిజం తీసుకొని యథార్థవంతుడుగా నమ్మకస్తుడుగా మన చర్చిలో ఉండి హైదరాబాద్కి వెళ్ళిన వ్యక్తి ఉద్యోగం దొరకపోతే ఏం చేశాడు తెలుసా? షాపింగ్ మాల్ దగ్గర కోతి బొమ్మలు, చింపాంజీ బొమ్మలు ధరించుకొని, రకరకాల బొమ్మలు ఉంటాయి చూసారా, నెమ్మలి బొమ్మలు, పావురపు బొమ్మలు, లేకపోతే ఇలాంటి రకరకాల చింపాంజీ బొమ్మలు, మిక్కీ మౌస్ బొమ్మలు ధరించుకుని ఉంటారే, అటువంటిది ధరించుకుంటే 8 గంటలు 6 గంటలు ధరించుకొని షాపు ముందల నుంచుంటే 200 300 ఇచ్చేవాళ్ళంట. అటువంటి వస్త్రాలు ధరించుకొని షాపింగ్ మాల్ ముందల కళ్యాణపు మండపం ముందర, అక్కడ కళ్యాణపు మండపాలు ఎదుట నిలబడి అందరి ఎదుట అలాగా వస్త్రాలు ధరించుకునేవాడు. అటువంటి మిక్కీ మౌస్, అటువంటి చింపాంజీ బొమ్మలు, కోతి బొమ్మలు, అటువంటి బొమ్మలు ధరించుకోవడం వల్ల కళ్ళే కనపడే తప్ప, ఆయనకి ఎదురోళ్ళు కనపడేవాళ్ళు తప్ప, ఈయన ఎవరో
ఎవరో కనపడే వాళ్ళు కాదు. అటువంటిది 1 వారం కాదన్నా, 2 వారం కాదన్నా, నెలల తరబడి రోజు నేను అలా చేశా. ఎందుకు తెలుసా? బతకడం కష్టమైపోయింది, ఇంజనీరింగ్ చదివి ఏ ఉద్యోగం లేదు, అటువంటి వస్త్రాలు ధరించుకొని ఉన్న చర్చికి వెళ్తే ప్రసంగాలు ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు ఆశ్చర్యం చేయబోతున్నాడు, ఇప్పుడే చేయబోతున్నాడు, ఇప్పుడే చేయబోతున్నాడు. ఆయన హృదయంలో ఏంటి తెలుసా? ఇంకెప్పుడు దేవా చేసేది, ఇంకెప్పుడు దేవా చేసేది, ఇంకెప్పుడు చేసేది? ఇంజనీరింగ్ చదివి రోజుకి 200 రూపాయలు చిమ్మాజీ బొమ్మలు మిక్కీ మౌస్ బొమ్మలు ధరించుకొని షాపింగ్ మాల్ ఎదుట నిలబడేది, కళ్యాణ మండపాలు ఎదుట నిలబడేది. ఇదే నా జీవితం. కానీ దేవాది దేవుడు, నువ్వు నమ్మిన ఎడల ఆశ్చర్యాలు చూస్తావు. దేవాది దేవుడు ఒక చిన్న ఉద్యోగం 8,000 నుండి 15,000 లోపల ఒక ఉద్యోగం ఇప్పించాడు. దేవానికి స్తోత్రం అనుకున్నాడు. తర్వాత ఇంకొక కంపెనీకి నడిపించాడు, తర్వాత ఇంకొక కంపెనీ నడిపించాడు. ఈ రోజున అక్షరాల 2,50,000 రూపాయలు సంపాదించేటట్టు చేశాడు. చప్పట్లు కొడుతుండగా నీ జీవితంలో ఈ రోజు కూడా ఆశ్చర్యాలు చేసే దేవుడు. ఒకవేళ వెంటనే జరగకపోవచ్చు, ఒకవేళ ఈ నెలలో జరగకపోవచ్చు, నా దేవుడు అంటున్నాడు, నువ్వు చప్పట్లు కొడుతుండగా నువ్వు నమ్మిన ఎడల నువ్వు ఆశ్చర్యం చూస్తావు. యేసయ్య మనల్ని నడిపించే మార్గాలు ఆశ్చర్యాలు. 1 కీర్తనలు 77:19 నాతో పాటు చెప్పండి. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. ఇప్పుడు అర్థం చేసుకొని గట్టిగా నాతో పాటు చెప్పండి. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు, నీ ఫుట్ ప్రింట్స్, గట్టి చెప్పండి, నీ ఫుట్ ప్రింట్స్ గుర్తింపబడకయుండెను. ఆయన వచ్చాడని ఆయన పాదాలు అక్కడ పడట్లేదంట, ఆయన స్పర్శించాడని ఆయన చేతి వేళ్ళ ముద్రలు అక్కడ పడట్లేదంట, గుర్తింపబడకయుండెను.